వ్యాకరణం. వ్యాకరణంలో ఏమైనా మీకు అనుమానం ఉందా? మనం ఈ పాఠానికి వెళదామా? ఇవాళ శ్లోకం చూద్దాం. నిన్న వ్యాకరణం ఉంది కనుక నిన్న వ్యాకరణం నేను శ్లోకం చెప్పుకున్నట్టుంది కదా. నమస్కారం. శ్లోకం చెప్పారు. నమస్కారం అనుకున్నారు. అయితే ఇవాళ వ్యాకరణం వెళదాం. వ్యాకరణం వెళ్ళి వ్యాకరణ టైం ఉంటే మన శ్లోకం వద్దాం. ఒక్కసారి నిన్న చెప్పింది ఏమన్నా రిపీట్ చేసేసి వెళ్తే ఒక్కసారి చూసేసి వెళ్ళిపోతాం. నిన్నటిది ఒకసారి నేను వెళ్ళలేదు. నిన్న ఏమన్నా చెప్పుంటే కనుక వ్యాకరణం కదా. నిన్నటి ఏమన్నా చెప్పుంటే అది ఒక్కసారి చెప్పి. నిన్న వ్యాకరణం ఏం చెప్పలేదు కదా, మొన్న చెప్పాము. సరే అయితే అది కొంచెం పెద్ద అంశం. సరే తర్వాత మనకు మన శుద్ధి ఉపవాస్య అంత పెద్దది. మీరు మీ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. తర్వాత మళ్ళీ జ్ఞాపకంలోకి వస్తాను. నేను చూసుకుని నోట్ చేసుకుని మొత్తం రోజు నిన్న పెట్టినట్టున్నాను. మీరు చూడండి ఒకసారి కావచ్చు చెప్పండి, చెప్తాను. పర్వాలేదు. మీరు నిన్న మళ్ళీ ఒకసారి చదవడం చేద్దామని పెట్టాను కానీ అది కాలేదు. ముందు నేను రాసుకోవాలి గురుగారు. పాటలు నోట్స్ రాసుకోవాలి మొత్తం. రాసింది రూపం పెట్టాను నేను. అంటే నిన్న పెట్టారు గురుగారు. పెట్టాను నిన్న పూర్తి రూపాన్ని పెట్టాను. అవును గురుగారు. అవును గురు. పూర్తి రూపం మనం ఒకసారి మళ్ళా చేద్దామని. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అనుకోండి. కటకంవారు నిన్న కటకంవారు ఇప్పుడు మళ్ళీ చెప్తారు ఒకసారి. కటకంవారే ఉదుస్థానం గురించి చెప్పండి. ఉత్థానం కొంచెం స్లోగా చెప్పండి. అవసరం ఉంటే వారికి ఏమైనా అనుమానం ఉంటే అడగడానికి కూడా ఏంటయ్యా ఏం చెప్పన్నారు? అదే ఉత్థానం. నిన్న ఉదుస్థానం ఉత్థానం అనే రూపం. అదే శ్రీ గురుభ్యో నమః. ప్రసంధి ప్రకరణంలో ఉదస్థాస్తంభో పూర్వస్య, ఇది పూర్వసవర్ణ సంధి సూత్రం 70. దీన్ని విభక్తిగా విభజించుకున్నట్టయితే ఉదహ ఉద్ దకారాంత పంచమి ఏకవచనాంత. ఎంత చెప్పకుండా సూత్రం ఏం చెప్పింది అని మాత్రమే సంక్షిప్తంగా వేసుకుంటూ ఉంటాం. సూత్రం ఏం చెప్పింది, మనం ఎట్లా తయారవుతాం. ఉదహ పరయో స్థాస్తంభో పూర్వసవర్ణ. ఇక్కడ ఉద్ అనేటటువంటి దానికి పరంగా థా గాని స్తంభ గాని ఉన్నప్పుడు ఏ రకంగా సంధి ఏర్పడుతుంది, పూర్వసవర్ణం ఏర్పడుతుంది అని చెప్తున్నాం. అయితే పూర్వసవర్ణం ఏర్పడాలి అంటే ఇక్కడ సవర్ణం ఏది, దేనికి తీసుకోవాలి? స్థా అనే దాంట్లో సా థా అనేటటువంటి 2 వర్ణాలు కనిపిస్తున్నాయి. అలాగే స్తంభ తీసుకుంటే సా తా మా భ ఇలా వర్ణాలన్నీ ఉంటాయి. కాబట్టి ఏ వర్ణానికి మనం అలోంతస్య అన్నప్పుడు అంత్య అనే వర్ణానికి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దాన్ని విభేదిస్తూ ఇక్కడ తస్మాదితి ఉత్తరస్య అనేటటువంటి, అంటే దానికంటే పరంగా వర్ణాంతరేణ పరస్య ఆదేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సా మీద మాత్రమే ఆదేశం కావాలి. ఏదైనా వేరే సవర్ణం ఆదేశం కావాలి. మరి సా మీద కావాలి అంటే ఫలానా వర్ణం కావాలి అని సూత్రంలో నిర్దేశితం లేదు. అలా నిర్దేశితం లేనప్పుడు ఏ వర్ణం వస్తుంది అనే దానికి మనం ఎన్నో ప్రయత్నాలు చూసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మనం తుల్యాస్య ప్రయత్నం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో లుతులసానాం దంతాహ, దంతాల్లోంచి వచ్చేటటువంటి దంతాలైనటువంటి లు, తవర్గము, లా, సా అనేటటువంటివి ఏవైనా రావచ్చు అనేటటువంటి ఒక మొదలు తీసుకుంటాం. అయితే ఇందులో ఏది తీసుకోవాలి అన్నప్పుడు మనం స్థానాంతర సమహ, ఇందులో స్థానాంతర సమహ అన్నప్పుడు సాకు సంబంధించినటువంటిది ఏది
అన్నప్పుడు మనం ఇక్కడ ఈ వర్గంలోంచి ఇన్ని 8 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 8 అక్షరాల్లో ఏదనేది 8 వర్ణాల్లో ఏదనేది తెలియదు కాబట్టి ఇప్పుడు ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆభ్యంతర ప్రయత్నాలు అన్నప్పుడు వివార సంవార ఈషద్ వివృత ఈషద్ సంవృత శ్వాస అఘోష మొదలైనటువంటివన్నీ కూడా రూపాలు ఉంటవి. వీటిల్లోంచి మనం తీసుకుంటే ఇందులో స్పృష్ట అనేటటువంటిది ఉంది ఒకటి. ఇందులో స్పృష్ట అంటే స్పర్శాణం స్పృష్ట అంటే కా నుంచి మా వరకు స్పర్శాణం అంటాం. అంటే కా నుండి మా వరకు కా ఖ గ ఘ దగ్గర నుంచి ధన ప భ భ మా వరకు తీసుకుంటాం. ఈ వర్ణాల్లో ఏదైనా కావచ్చు అనేటటువంటి తీసుకుంటాం. ఏదైనా కావచ్చు అని అంటే ఇక్కడ మనకు మళ్ళా తవర్గమే వస్తుంది. తవర్గం తప్ప వేరేది రాదు. కాబట్టి ఈషద్ స్పృష్ట తీసుకుంటే అంతఃస్థానం తీసుకుంటే ఎర్లు వస్తాయి. ఎర్లు అన్నప్పుడు య వ ర అంతవరకు వస్తాయి. కాబట్టి ఇందులో కాదు, ఇందులో కూడా మనకేది దానికి సరైనటువంటిది కనిపించట్లేదు. కాబట్టి ఈషద్ వివృతం తీసుకున్నట్టయితే ఊష్మణం, ఊష్మణంలో షర్లు వస్తాయి అంటే శససహాలు వస్తాయి. ఈ శససహాలలో సా ఉంది కాబట్టి ఇది కావచ్చు అనుకుంటాం. అయితే ఇక్కడ సా అనేటటువంటిది ఏమిటి? ఇక్కడ మళ్ళా వివృతం వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే స్వరాణం అచ్చులు కాబట్టి. ఇప్పుడు మనము తాకు సా అనేటటువంటి ఈ ఊష్మాణాల్లోంచి లేదా ఖర్లోంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇందులో బాహ్య ప్రయత్నాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని బాహ్య ప్రయత్నం తీసుకోవాలి అంటే ఇక్కడ సా అనేటటువంటిది ఇది మహాప్రాణంలోకి చెందింది. మరి ఇందులో హష్ ఖర్ అనేటటువంటి వివార సంవార అఘోషల్లోంచి తీసుకున్నట్టయితే ఇక్కడ అఘోష కావాలి అంటే స్వరము స్వల్పంగా ఉండేటటువంటి ధ్వనితో ఉండేటటువంటిది కావాలి. మరి అల్ప ప్రాణాల్లో మనకు వర్గ ప్రథమ తృతీయ వర్ణాలు పంచమాక్షరాలు వస్తాయి. అందులోంచి ఏది కూడా సరైనటువంటిది రావటం లేదు, దీనికి సాకు సరిపోయేటటువంటిది. కాబట్టి మహాప్రాణాలలో ద్వితీయ చతుర్థ షల్లులు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సాకు సంబంధించినటువంటి పరసవర్ణం కావాల్సి ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా తీసుకొని ఉదుత్ స్థా అని తీసుకున్నప్పుడు ఉదుత్ సా బదులు థా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ థా అనేటటువంటి అక్షరాన్ని దీన్ని అఘోషగా తీసుకొని మనం ఉదుత్ థా అనేటటువంటి దాంట్లో ఉదుత్థాన ఉత్థాన అనేటటువంటి రూపం ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మనం తీసుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొంత మనం సవర్ణ ఇందులోకి వెళతాం. ఎలాగా? ఇంకంతే, తర్వాత చర్త్వసంధిలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ రకంగా ఉత్థాన అనేటటువంటి రూపం అక్కడికి వచ్చింది. ఇదయ్యా ఇంత క్రితం నేను చెప్పినటువంటిది అదే, ఇంతవరకే చెప్పాను. మళ్ళీ ఏమన్నా లోపాలు పోయి ఉంటే కొన్ని వెనక్కి పోయి ఉంటాయి. చర్త్వసంధి దీనికి లింక్ ఉన్నది. చర్త్వసంధి కూడా చర్త్వసంధి కూడా ఉద్దులో దకారం చర్త్వం తకారం అట్లా. చర్త్వసంధి కనుక తీసుకున్నట్టయితే మనకు దీన్ని చటతౌ కపై శససర్ అనే దాన్ని చర్గా తీసుకుంటాం. అలసంధి ప్రకరణంలో ఇది 14వ ఇది. దీన్ని కనుక తీసుకుంటే 74వ సూత్రం ఇది ఖరి అనేటటువంటి దాన్ని తీసుకుంటాం. ఈ ఖరి అంటే ఖర్ సప్తమి ఏకవచనాంతం అవుతుంది. చ అనేది అవ్యయం. కాబట్టి ఖరి జలాంచర స్యు ఇత్యుదో రస్యతాః. కాబట్టి ఇక్కడ దీన్ని ఖర్ కనుక తీసుకున్నట్టయితే అంటే ఖర్లో పరంగా ఉండగా జల్లులకు చర్ర ఆదేశం వస్తుంది. చర్ర ఆదేశం వస్తుంది అంటే ఇక్కడ మనం చర్రలోంచి తీసుకుంటే చర్ర ఇందాక చెప్పుకున్నాం కదా, చటతౌ కపై శససర్ ఇవి చర్లు. ఈ చర్రలోంచి మనం దీనికి సరైనటువంటిది కనుక తీసుకుంటే ఇక్కడ తా అనేటటువంటిది మాత్రమే ఉంది, థా లేదు. థా లేదు కాబట్టి ఇక్కడ ఉద్దు థా అనేటటువంటి చోట థాను సబ్స్టిట్యూట్ చేస్తూ ఆదేశంగా తా అనేటటువంటిది వస్తుంది.
కాబట్టి అప్పుడు ఉదుత్ తానం అవుతుంది. అలాగే తంబనం అనే చోట కూడా ఉదుత్ తంబనం అనేది అవుతుంది, తంబనం కాకుండా. కాబట్టి ఉత్తంబనం అనే రూపం వస్తుంది, లేదా ఉదుత్ తానం లేదా ఉత్తానం అనేటటువంటి రూపం వస్తుంది అనేది మనం చర్క సంధిలో చెప్తాం. ఓకే, బాగా చెప్పారు. అంటే మొత్తం మీకు మంచి స్పష్ట అవగాహన వచ్చి దాని మీద ఉంది అంటే దాని ప్రకారంగా చెప్పగలుగుతారు. మీకు దీంట్లో అర్థం అయ్యా జరోజరి సవర్ణ దీంట్లోకి రాదా జరి సవరణి అనేది దీంట్లోకి యాడ్ అవదా? జరి సవరణంగా ఉంటే హల్ పురసవరణం కంటే పరముగా ఉన్న జర్నకు సవర్ణమైన జర్ అది వస్తుందే చెప్పుకో, కదా. అది దీంట్లో ఖరికన్నా చెప్పబడిందా? ముందు అది ఖరిచా సూత్రం కన్నా ముందు అదే అది చెప్పలేదేమో అని అనుకుంటున్నాను. చెప్పలేదా? ఉదు ఈ దీంట్లో చాలా సూత్రాలు ఉంటాయి కదా, ఒకసారి కన్ఫ్యూజ్ అదే జరోజరి సవర్ణే కొంచెం స్కిడ్ అయింది. జరుపరంగా ఉంటే సవరణం. దాని తర్వాత ఖరీచా వస్తుంది. దాని తర్వాత అంటే అక్కడే అది పరసవరణ అన్నప్పుడు మనం వెతుకోవాల్సి వస్తుంది, ఏదైనా వస్తుంది. అదే అందుకంటే పరంగా ఉన్న జరునకు లోపం వస్తుంది. వికల్పం కాదు, వికల్పంగా లోపం అదే వస్తే ఉద్దులోని దకార రూపము హల్లు కంటే పరముగా స్థాని అయిన దకార రూప ఝరునకు సవర్ణమైన ఝర్గు థానంనకు చెందిన దకారము పరముగా ఉన్నందువలన వికల్పముగా లోపము వచ్చి ఉత్థానం అని లోపము, వికల్పముగా ఉన్న రాని పక్షంలో ఉత్థానము అని ఉండగా ఖరీచా వస్తుంది. ఒక్కొక్కటి రెండు రకాల రూపాలు. ఒక రూపం లోపం వస్తే ఈ సూత్రం ద్వారా లోపం వస్తే ఒక రూపం, రాని పక్షంలో వికల్పంగా ఉంది అసలు వికల్పం సూత్రం. ఇంకా లోపం వస్తే దీని ప్రకారంగా లోపం వస్తేనేమో ఒక రకంగా ఉదుత్తు థానంలో థు అనేటువంటిది అయితే దాన్ని లోపం వస్తుంది, వచ్చి ఉదుత్థానం చరిత్రం వస్తే ఉత్థానం. అట్లానే రానప్పుడు ఉదుత్ థానంలో ఉదులో దకారానికి థకార ఉదనేటువంటి హల్లునకు థ అనేటువంటి పరంగా ఉంది, థకారాస్త చరిత్రం, తకారం అనేది మళ్ళీ దకారం చరిత్రం వస్తుంది. అందుకే ఉతు థానం లేదా రెండు రకాలుగా ఖరిచా సూత్రం రెండు చారకాలు చెప్పుకోవాల్సి వస్తుంది. దకార స్థానంలో థకార స్థానంలో కూడా కొంచెం ఉత్థానం. అట్లానే ఉదుత్తు స్తంభనం కదా, తంబనం. అక్కడ కూడా చరిత్ర రెండుసార్లు ఇచ్చి ఉత్తు తంబనం అని ఇట్లా గురుగారు అయితే ఇప్పుడు మరి సత్ ప్లస్ స్థానము అన్నాం అనుకోండి, లేకపోతే మత్ ప్లస్ స్థానము, అప్పుడు కూడా ఇదే అవుతుందా? అక్కడ ఇక్కడ మనకు దేని ప్రకారం వస్తే చరిత్రం వచ్చేటువంటిది. దీనికి ఇక్కడ మన సూత్రం జరి సవరణ జర్రు పరంగా ఉంటే అన్నప్పుడు ఇది వికల్పం కదా. అంటే సూత్రం ఏం చెప్పుకున్నాం, ఉదస్థా స్తంభం కేవలం వీటికి మాత్రమే, ఈ రెండుకి మాత్రమే. ఇది స్పెషల్గా ఉద్దుస్థా స్థానం మాత్రమే, వీటిలాగా వేరే కావు. ఈ రెండింటికి సంబంధించినటువంటి మాత్రమే ఈ యొక్క ప్రత్యేక సూత్రం. అంతే, ప్రత్యేక సూత్రం. ఇంత క్రితం మనం ఇంద్రేచ అట్లా చెప్పుకున్నాం కదా, ఓంద్ర గవేంద్ర అట్లా, అంటే ఆ రూపాల కొరకు మాత్రమే అయినప్పుడు మళ్ళీ చరిత్ర అని జనరల్ అయినా వీటికి కూడా మనం చేసుకుంటున్నాం. రూపాలు ఉదు స్థానం అన్నప్పుడు ఉదు స్థానం అనే చోట సకారానికి స్థానంలో ఆదేశం వస్తుంది, పరసవరణం. ఇది కేవలం ఆ ఉత్థాన పదం ఎలా ఏర్పడింది అనే దానికే సూత్రం. అంతే, ఉత్స్థంభనం కూడా అంతే. ఉత్స్థానం ఉదుస్థానం ఉత్స్థానం ఉత్థానం ఉత్తంబనం
అనే చోట అదే మనకి దానికి ఉదాహరణగా ఉత్తానపాదుడు అని చెప్పుకున్నాం కదా, ధ్రువుడి యొక్క తండ్రి ఉత్తానపాదుడు అని. అది ఆ రూపం అది ఎలా వచ్చింది అనే దానికి ఇది. ఉత్థాన పతనాలు అంటారు. ఉమ్. 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 ఉత్థాన పతనాలు అనే పదం వాడుతూ ఉంటారు అట్లా. స్థానం. ఉదుస్థానం పైకి లేవడం. ఉత్తంభనం, స్తంభాన్ని నిలవడం, ఉత్థస్తంభనం. ఉదు స్థానం అనే చోట సకారానికి పరసవర్ణం రావాలి. పూర్వసవర్ణం దకారం యొక్క సవర్ణత్వం సకారం మీద వస్తుంది. ఏది అని మనం చర్చించుకుందాం. అన్ని రకాలైనటువంటి చర్చలు చేసి ఏది వస్తుంది అన్నప్పుడు దకారానికి సకార స్థానంలో థకారం వస్తున్నది. ఉదుత్తు స్థానం కానీ ఉదుత్తు తంభనం కానీ సకార స్థానంలో థకారం రావడం అనేది పెద్ద చర్చ. దానికి మనము ఏమిటంటే తుల్యాస ప్రయత్నంతో తీసుకొని స్థానాలు, స్థాన సామ్యము, అట్లానే ఆభ్యంతర బాహ్య ప్రయత్నాల యొక్క వాటిని కూడా నిశ్చితంగా పరిశీలన చేస్తే వాటిలలో దొరికిన వర్ణం ఏంటంటే సకార దకారానికి సవర్ణమైన పదం వర్ణము ఉత్థకారం మాత్రమే. కనుక ఉదుత్తు స్థానం అని చెప్పుకున్నాం. తర్వాత జరోజరి సవర్ణ ఏం చెప్పింది? జరోజరి సవర్ణ ఏం చెప్పింది? జర్రునకు జర్రు పరమైన జర్రు ఉంటే, హల్లు కంటే పరమైన జర్రునకు పరస సవర్ణ జర్రు ఉంటే ఈ జర్రు లోపిస్తుంది, మొదటి జర్రు లోపిస్తుంది. ఉద్దులో దకారం హల్లు, దానికంటే స్థానం థు అనేటువంటి వచ్చినటువంటి ఏదైతే ముందుకు చెప్పుకున్నాం సవర్ణం అయితే థకారం, దాని పక్కకు థానం అనేటువంటి ఉంది కనుక ఈ మొదటి థకారం లోపించి ఉదు థానం అనేది ఇది వికల్పం. అట్లానే ఉదుత్ తంభనంలో కూడా దకారం థకారం ఎగిరిపోయి ఉదు తంభనం. తర్వాత ఖరిచా సూత్రం. ఖరిచా సూత్రం అనేది ఏంటంటే స్పష్టంగా చర్తో సంధి అని. జస్తో సంధి ఏమో గజడి దబుల ఆదేశంగా రావడం, చర్తో సంధి ఏమో కచడి దబుల ఆదేశంగా రావడం. ఇది బాగా గుర్తుంది. కచడి దబుల అంటే శస్త్రాలు కూడా ఉన్న వేరే కానీ మనకు చాలా వరకు ఇది. దాంట్లో ఉదు థు థానం అనే చోట వికల్పంగా లోపం రాని పక్షంలో ఉదులు దకారానికి తకారంగాను, అటానే థకారానికి మామూలు తకారం, అల్ప ప్రాణం తకారాలు వచ్చి ఉత్తు స్థానం ఉత్థానం అవుతుంది. లోపం రాని పక్షంలో, లోపం వస్తే ఉత్తు స్థానం ఉత్థానం. అట్లానే ఉదుతు తంభనం చెత్త వచ్చి ఉత్తు తంభనం ఉత్తంభనం, లేదా ఉత్తు తంభనం ఉత్తంభనం. రెండు రకాలు. అంటే దీంట్లో ప్రధానమైన సూత్రాలు మెయిన్ మూడే. ఏమిటి? ఉదస్థాస్తంభో పూర్వశ సూత్రం చేత పూర్వసవర్ణమైనటువంటి తకారం రావడం, చిరోజీని సవర్ణ సూత్రం చేత వికల్పంగా లోపం రావడం, ఖరిచా సూత్రం చేత చర్తం రావడం. అయితే ఈ పూర్వసవర్ణం అనే పదం చేత మనకేంటంటే సరి అయిన కరెక్ట్ అయినటువంటి వర్ణాన్ని నిర్దేశించలేదు కనుక మనం వేరుకోవాల్సి వస్తుంది. ఏది అనే దాని మీద కొంచెం చర్చ ఎక్కువ చేసుకుందాం. ఆ చర్చని మీరు బాగా ఒకసారి మళ్ళీ పరిశీలిస్తే ఏది అంటే దకార సకార స్థానంలో థకారం ఎందుకు సవర్ణమైంది అనే దాని మీద మనం దీనికి పోవాలి. ఇది స్థాన సామ్యంలో స్థానాలు కంఠ మొదలుకున్న కంఠాది స్థానాల్లో వెతుక్కోవాలి. అట్లా ఒక్క నిమిషం. అయితే అక్కడ ఒక్క నిమిషం. అసలు ఉత్ అనేది ఉంటుంది కదండి సార్, తకారం కదా. ఆ తకారమే మళ్ళీ దకారంగా మారు. ఒక్క నిమిషం ఆగమన్నారు. ఏదో అడిగారు. అది అసలు ఉత్ ప్లస్ స్థానమున ఉద్ ప్లస్ స్థానమున ఉత్ అనేది ఉద్దే ఉంది. దకారమే దకారం. ఉదస్థాస్తంభ పూర్వ సూత్రం కూడా ఉదాహరణ. ఉద్దు కంటే పరంగా
సామాన్యంగా ఉన్నతమైంది అంటే ఉత్ అనేది వస్తుంది కానీ దకారం ఉండదు కదా సార్ ఎట్లా? ఉద్దు స్థాస్తంభం గురించి ఉద్దు కంటే పరంగా అని అర్థంలో చెప్పుకుంటారు. ఉద్దు కంటే పరంగా ఉన్నట్టు స్థాస్తంభం కాదు. సరేనండి, మరి నేను కొంచెం పాఠం చెప్పే స్థితిలో లేదు, ఆపేస్తాను. తర్వాత మళ్ళీ మీకు రేపు చెప్తాను. క్షమించాలి. స్వస్తి స్వస్తి ప్రజాభి పరిపాలయంత అయ్యేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభస్థిత్యం లోకా సంస్థ. మీరు రాసి కంట్రోల్ చేసేయండి, ఏదైనా అవసరం చర్చించుకోండి. నేను నిష్క్రమిస్తాను. ఇప్పుడు సెకండ్ సెషన్ లేదు సార్ ఇవాళ? సెకండ్ ఒకటే ఇది. నేను ఒకటే కానివ్వండి కానివ్వండి. ధన్యవాదాలు. మా శైలజ గారు, మీరు చివరిసారి పోస్ట్ చేసిన వీడియో ఏంటి? ఈ కొత్త సిరీస్ లో పోస్ట్ చేశారా వీడియో? ఇది నిన్న ఒకటి పోస్ట్ చేసి ఉంటారు కదా, అవును. క్లాస్ 3 అదేనా? ఆ, క్లాస్ 3 కలిపి బుక్ చేశారు. ఈరోజు అన్నిటి కలిపి మళ్ళీ పోస్ట్ చేశారు. కుమారస్వామి దాన్ని తారీఖు వచ్చే ఉంటుందమ్మా, డేట్ వచ్చే అవకాశం ఉంటుంది అందులోను. వస్తుందండి కొన్ని పోస్టింగ్ లో డేట్ వస్తుందా అంటే హెడ్డింగ్ లో కానీ ఎక్కడైనా వస్తుంది. అది ఏమైనా చేయగలరా కుదిరితే? అదే. అది ఎందుకంటే డేట్ బట్టి చెక్ చేసుకోవడానికి వీలవుతుంది ఈజీగాను. డేట్ పెడతాను. కొంచెం వీలైతే పెట్టరా? అదే. ఈ 2-3 రోజులు కోపాలి. మొత్తం 8 లెసన్స్ అండి, 6, 5, 6, 7 అయినట్టు లెసన్స్. అవును. మధ్యలో సందేహాలు రెడీ చేసుకోవాలి మళ్ళీ గురువు గారిని అడిగి, ఎందుకంటే ఖచ్చితంగా గురువు గారు చెప్తే కానీ మన తీరవు కొన్ని. మీ ఏ డేట్ నుంచి మీకు ముందుగా? నేను 7th నుంచి రావట్లేదమ్మా. నేను 7th నుంచి కదా? 2 వీక్స్ నేను చివరిసారి వచ్చింది దీనికి వచ్చాను. నేను ఏంటిది 69 లెసన్ ఏదో వచ్చాను నేను. సైన్స్ వ్యాకరణంలో. ఎరోను వాసిని అక్కడికి వచ్చాను నేను. 68వ లెసన్ నేను వచ్చింది. కుమార్ సంభవం శ్లోకం దగ్గర నుంచి వచ్చారు మీరు? అమ్మా, కుమార్ సంభవంలో శ్లోకం దగ్గర నుంచి. శ్లోకం కుమార సంభవంలో శ్లోకం వచ్చి పెట్టారు మీరు ఇవాళ సంగత? కాదు, మీరు అప్పుడే ఏ శ్లోకం వరకు వచ్చారండి? నేనా? రెండు కలిపి పెడుతున్నాను కదా అందుకు. ఓకే, నేను వచ్చిన టెక్స్ట్ చూస్తాను. నేను టెక్స్ట్ బుక్ చూస్తే బుక్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది నాకు. అందులో చూడంగానే గుర్తుపట్టగలను బుక్ చూస్తే. ఇది 6కు వచ్చాం అనుకున్నానమ్మా. 5 వరకు వచ్చినట్టు నేను. 5 అంటే మీరు 6 ఇప్పటి వరకు 6 నుంచి 6 నుంచి పెట్టాను. సరే నేను పెడతాను. అలాగే మీకు వీలు చూసి పెట్టండి చాలు. మనం ఏం చెప్పుకుందామండి కట్టం సార్? వచ్చేసిమంటారా? వచ్చేస్తా ఏంటో అర్జెంటుగా ఏంటో. క్లోజ్ చేస్తున్నాండి అయితే. మంచిదమ్మా, నమస్కారం.